హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి అంతా మాయా అనే మరో కథను వినేద్దామండి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటూ పురవీధిలో ఒక బౌద్ధ భిక్షువు పెద్ద పెద్దగా అరుస్తూ పరిగెడుతున్నాడు. ఈ అరుపులు విని దారిన పోయే వాళ్లు విస్తుపోయి నిల్చుండిపోయారు. ఆ రెండు మాటలతోనే కాదు, మరిన్ని మాటలతో బౌద్ధ భిక్షువు పరిగెడుతున్నారు అడ్డదిడ్డంగా. నేను చెప్పినదంతా అర్థం లేని మాటలు, అన్నీ అసత్యమైనవి, అవి పనికిరానివని నేను ఒప్పుకుంటాను, నన్ను మన్నించండి అని ఆ బౌద్ధ భిక్షువు అరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణభయంతో ఎందుకిట్లా అరుస్తూ పరిగెడుతున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆయన సమస్య ఏమిటో బోధపడటం లేదు. ఏమై ఉంటుందా అని చెవులు కొరుక్కుంటున్నారు అందరూ. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అయితే కాసేపటికి అందరిలోనూ తలెత్తిన సందేహం తొలగిపోయింది. అందుకు జవాబు ఓ భీకర శబ్దంతో లభించింది. ఒక ఏనుగు మదంతో రెచ్చిపోయి ఆ భిక్షువుని వెంబడించింది. ఆయనెందుకు పరిగెడుతున్నాడనడానికి జవాబు తెలిసింది. ఆ ఏనుగు దృష్టి మరెవరిపైనా లేదు, కేవలం బౌద్ధ భిక్షువుపైనే ఉంది. అయినప్పటికీ అందరికీ అర్థం కానిదొకటుంది. రాజభటులు మావటివాడు నిదానంగా సాగుతున్నారు. ఈ సందేహం ఒక ప్రశ్నగా మారింది. ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కొంచెం దూరం నుంచి బౌద్ధ భిక్షువు గొంతు వినిపిస్తోంది. కాపాడండి అనే మాటతో సహా వినిపిస్తోంది. రక్షకభటుల్లో చివరిగా వచ్చిన వ్యక్తి నుండి వాళ్లకు జవాబు దొరికింది. వాళ్ళు సేకరించిన జవాబులలో కొన్ని పరిగెడుతున్నది మరెవరో కాదు, నాగార్జునుడు. బౌద్ధ సాధువులలో సుప్రసిద్ధులు. ఆయనకే ఇటువంటి పరిస్థితా అని ప్రశ్న రావటం సహజమే. కాని ఆయనకు ఈ పరిస్థితి కల్పించింది ఆ రాజచక్రవర్తి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అది అందరికీ అర్థం కాని ప్రశ్న అయింది. దీనికంతటికీ కారణం నాగార్జునుని నిబంధనలే అని తెలిస్తే మరింత ఆశ్చర్యం కలిగి తీరుతుంది. ఆయన చెప్పిన మాటేంటి? ఆయన ప్రాణభయంతో తాను చెప్పినదంతా అర్థం లేని మాటలే అని, అసత్యమని ఒప్పుకోవడమేమిటి అని అందరూ అనుకున్నారు. ప్రపంచమే మాయ, అది అసత్యం. అంతేకాదు, అది గమనిస్తున్న మనము అసత్యవాదులమే. చూడటం లేదు అంటే చూసేవారు లేదనేగా. అందుకు ఏదీ లేదు, సర్వం మాయ. ఇది నాగార్జున తత్వం. ఆదిశంకరుల వారి తత్వం కన్నా ఒక మెట్టు ఎక్కువ ఈ నాగార్జునుడి వాదన. దీన్ని అర్థం చేసుకున్నవారు మాయాపరులే అని నాగార్జునుడి మాట. ఆదిశంకరుల వారు కనీసం మనిషినైనా సత్యం అని ఒప్పుకున్నారు. నాగార్జునుడు దీన్ని సైతం నిరాకరించారు. ఈ తత్వాన్ని తప్పని నిరూపించడం కోసమే ఆ రాజ్యాధిపతి ఒక ఏనుగును నాగార్జునుడి పైన రెచ్చగొట్టాడు. అంతా మాయ, ఏదీ లేదు, నాగార్జునుడు లేడనేగా అర్థం. అటువంటప్పుడు లేనిదొక దాన్ని తెలిసి లేని మరొకటి చూసి పరిగెత్తడం దేనికి అనే దాన్ని బట్టే నాగార్జునుడిని నిలదీయాలన్నది రాజుగారి అభిప్రాయం. ఆ ఆలోచనలో భాగంగానే ఆయన ఏనుగుని నాగార్జునుడిపైకి రెచ్చగొట్టారు. ఈ సంఘటననే నగరమంతా చూసింది. నాగార్జునుడితో వాదించి గెలవటం రాజుకి అసాధ్యం. అది సాధ్యం చెయ్యాలన్నా చెయ్యలేనిది. అందుకే ఈ విధమైన చర్యకు పూనుకున్నారు. ఏనుగు తన తొండంతో నాగార్జునుడిని ఒక చుట్టు చుట్టి విసిరేసినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడది ఉత్తి ఊహ లేక వాస్తవమా అనేది తెలుసుకోవచ్చు అన్నది రాజుగారి ఆలోచన. రాజుగారి కార్యరూపంలో భాగంగా నాగార్జునుడు ఎట్లాగో రాజున్న చోటుకు చేరుకున్నాడు. తనను రక్షించవలసినదిగా ఆయన రాజును కోరుకున్నాడు. రాజు కూడా వెంటనే మావటివాడి వంక ఆ ఏనుగు అదుపు చేయవలసిందిగా సాంజ్ఞ ఇచ్చాడు. నాగార్జునుడికి చెమటలు పట్టేశాయి. ఆయనలో ఇంకా భయం తగ్గలేదు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదంతా చూస్తున్న రాజు నాగార్జునుడి వంక చూసి, ఏం జరిగింది నాగార్జున? ఇప్పుడేమంటారు? మిమ్మల్ని తరుముకొచ్చింది ఏనుగేనా? ఆ ఏనుగు నిజమేనా లేక అబద్ధమైందా అని అడిగారు. అప్పుడు నాగార్జునుడు, రాజా, నన్ను తరుముకొచ్చింది ఏనుగు, ఒక కళ అని చెప్పగా రాజు విస్తుపోయారు. ఏంటిది? అటువంటప్పుడు ఎందుకు మీరు రక్షించండి రక్షించండి అని అరుస్తూ పెరిగెత్తారు? ఏనుగును చూసి ఎందుకు భయపడ్డారు? నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి అని చెప్పడం ఒక నాటకమా అని రాజు ఆవేశంగా అడిగాడు. రాజు కోపావేశంతో చెప్పిన మాటలన్నీ విన్న నాగార్జునుడు, రాజా, అన్నీ కలలో ఒక భాగమే. నేను పరిగెత్తుకు రావటం, మిమ్మల్ని క్షమించమని అడగటం, మీరు వెంటనే ఏనుగును అదుపు చెయ్యి అని సాంజ్ఞ ఇవ్వటం, ఇట్లా ప్రతిదీ కలే అన్నాడు. మీరు మళ్ళీ ఆ ఏనుగుని నా మీదకు రెచ్చగొట్టొచ్చు, కాని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను. నేను మళ్ళీ అరుస్తూ పరిగెడతాను, అది జరిగే తీరుతుంది. కాని ఇవన్నీ దేనిని నిరూపించలేదు. ఇవన్నీ వృధా. ఒక కళ మరొక కళకు దారిస్తోంది అనే దాన్ని నిరూపిస్తోంది. ఏనుగు నిజాన్ని ఇవి నిరూపించలేదు అని అన్నాడు. మీరు ఇది చదువుతున్న తరుణం నిజమా కలనా అనేది నాగార్జునుడికే ఎరుక. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.